తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అవార్డులలో ఒకటైనటువంటి కాళోజీ అవార్డ్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరు మీద కాళోజీ పురస్కారాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 నుండి రాష్ట్ర భాషగా గుర్తించింది. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ అవార్డులను అందిస్తున్నారు. అదేవిధంగా సెప్టెంబర్ 9ను ప్రతి ఏటా తెలంగాణ భాషకు సంస్కృతికి సేవలు అందించిన వారికి ఈ అవార్డులను అందిస్తారు. సెప్టెంబర్ 9నే ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నారంటే సెప్టెంబర్ 9న కాళోజీ నారాయణ జయంతి సందర్భంగా ఈ అవార్డ్స్ని మనకి ఇస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఈ అవార్డుని 2015 నుంచి స్టార్ట్ చేశారు. ఇది 2024 వివిధ వ్యక్తులకు ప్రముఖులకు ఇచ్చిన అవార్డ్స్. 2015 అమ్మంగి వేణుగోపాల్కి ఇచ్చారు. 2016లో గోరేటి వెంకన్నకి ఇచ్చారు. 2017లో రావులపాటి సీతారాంకి ఇచ్చారు. 2018లో అంపశయ్య నవీన్కి ఇచ్చారు. 2019లో కోట్ల వెంకటేశ్వర రెడ్డికి ఇచ్చారు. 2020లో రామచంద్రమౌళికి ఇచ్చారు. 2021లో పెన్నా శివరామకృష్ణకి ఇచ్చారు. 2022లో రామోజు హరిగోపాల్కి ఇచ్చారు. 2023లో శ్రీ జయరాజ్కి ఇచ్చారు. ఈ సంవత్సరం గాను శ్రీ నలిమెలి భాస్కర్కి ఇచ్చారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖు కాళోజీ నారాయణ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కాళోజీ పురస్కారాలని తెలంగాణ గవర్నమెంట్ 2015 నుంచి ఇస్తుంది. అయితే ఈ 2024 సంవత్సరం గాను నలిమెలి భాస్కర్కి ఇచ్చారు. ఇతను ప్రముఖ సాహితీవేత్త, బహుభాష కోవిందుడు. ఇతను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందినవాడు. ఇతనికి 14 భాషల్లో పట్టు ఉంది. తెలంగాణ భాష పదకోశానికి యాసకు వ్యాసాలను సాహితీ సుమల అనే పేరుతో 30 పైగా పుస్తకాలను ఇతను రచించాడు. ఇతను రచించిన సంకలనాలు అద్దంలో గాంధారి, మట్టి ముత్యాలు, శుద్ధ ముక్కలనే సంకలనాలు ఇతడు చేశాడు. మలయాళంలో రచించిన పునత్తిల్ కుంజుబ్దుల్లా రచించిన స్మారక కషిషిగల్ నవలను తెలుగులో స్మారక శిలలు అనే పేరుతో ఇతను అనువాదించాడు. ఈ స్మారక కషిగల్ నవలను గాను 2023లో అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అవార్డు ఈ నలిమెల భాస్కర్కి వచ్చింది. ఈ 2024 గాను కాళోజీ నారాయణరావు అవార్డు శ్రీ నలిమెల భాస్కర్కి అందివ్వడం జరిగింది. ఈ అవార్డు కింద తెలంగాణ గవర్నమెంట్ 1,01,116 ప్రైజ్ మనీని ఇవ్వడం జరుగుతుంది.